అమిత్ షా కొడుకు జై షా పేరుకి ఐసీసీ ప్రెసిడెంట్ అయినా బీసీసీఐ మీద కూడా తనదే కంట్రోల్ ఉంది. స్వతహాగా మంచి క్రికెటర్ అయిన లోకేష్ కి ఆంధ్రాలో క్రికెట్ ని అభివృద్ధి చేయాలని కోరిక. లోకేష్ కి జై షాకి మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. దీనితో వైజాగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు క్యూ కడుతున్నాయి. ఈ రోజు ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య T20 మ్యాచ్ జరగనుంది. ఇటీవలే మహిళా వరల్డ్ కప్ లో 5 మ్యాచ్లు వైజాగ్ లో జరిగాయి. సౌత్ ఆఫ్రికాతో వన్డే మ్యాచ్ జరిగింది. జస్ట్ 4 నెలల్లోనే 9 అంతర్జాతీయ మ్యాచ్లు వైజాగ్ లో జరిగాయి. ఈ క్రికెట్ మ్యాచ్ల నిర్వహణ ద్వారా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి బోలెడ్ ఆదాయం లభిస్తుంది. ఒక మ్యాచ్ అంటే ఆటగాళ్లు, టీమ్ మేనేజ్మెంట్, కోచ్లు, అసిస్టెంట్ కోచ్లు, ఫిజియో స్టాఫ్, అంపైర్స్, కామెంటేటర్స్, మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేసే టీం, జర్నలిస్టులు, మ్యాచ్ చూడటానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చే అభిమానులు, ఇలా కొన్ని వందల మంది వైజాగ్ వస్తారు. 2 రోజులు వైజాగ్ లోనే ఉంటారు. దీనితో వైజాగ్ లో హోటల్ రూమ్స్, ట్రాన్స్పోర్ట్ సహా ఎంతో వ్యాపారం జరుగుతుంది. దీనితో పన్నుల ద్వారా రాష్ట్రానికి కూడా మంచి ఆదాయం వస్తుంది. ఆంధ్రాలో క్రికెట్ ప్రేమికులకు కూడా తమకు దగ్గరలో క్రికెట్ మ్యాచ్లు చూసే అవకాశం కూడా దక్కుతుంది. జై షా దగ్గర లోకేష్ తన పలుకుబడిని ఉపయోగించి ఆంధ్రాకి ఒక IPL జట్టుని తీసుకురాగలిగితే రాష్ట్రంలో ఉన్న క్రికెటర్లకి కూడా మంచి అవకాశాలు వస్తాయి.